బయట చూస్తే కూడా మనకి రెస్టారెంట్లు కెఫేలలో ఒక డిష్ యాడ్ చేశారు, మిల్లెట్స్ డిషెస్ యాడ్ చేయడం కానీ ఆర్ స్పెషల్లీ ఓన్లీ ఫర్ మిల్లెట్స్ అనే టిఫిన్ సెంటర్స్, మిల్లెట్ కెఫేస్ అని చాలా చూసాను నేను కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది అది? నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే మిల్లెట్స్ తినడం మొదలు పెడితే ప్రజలు ఆరోగ్యవంతులు అవుతారు. కానీ మీరు ఇంకొక విషయం గమనించలేదు, ఈ మిల్లెట్స్ తినే వాళ్ళంతా రోగం ఎక్కువ ఉన్నవాళ్ళు. అవును, అంటే ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యాక డైటింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు కానీ ముందు నుండి చేయట్లేదు. నాలాగా మిల్లెట్సే తినాలి అనే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది కావాలి. కానీ ఇది ఒక మంచి శుభ ఆరంభం. ఇప్పుడు రోగులే 170 మంది ఉన్నారు కాబట్టి సో అందరూ ఇప్పుడు మీరు చెప్పినట్టు 30 ఏళ్ళకే బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. మొన్న టైప్ 1 డయాబెటీస్ అంటే 10 సంవత్సరాల లోపే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే పిల్లలు పెరుగుతూ వస్తున్నారు, సంఖ్య పర్సంటేజ్ పెరుగుతోంది. సో ఈ రోగాలన్నిటికీ మూల కారణం మనం తింటున్న ఆహారం అని ఏ ఒక్క తజ్ఞుడు అనుసంధానం చేసి చెప్పట్లేదు. దానివల్ల మనం మోసపోతున్నాం. కానీ గడిచిన 30 సంవత్సరాలుగా నేను ఈ విషయాన్ని గట్టిగా అన్ని చోట్ల చెబుతూ వస్తున్నాను. అంతేకాకుండా ఇది ఒక పెద్ద షడ్యంత్రం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆహారాన్ని తప్పుదారి పట్టించారు. ఎందుకంటే ఈ మిల్లెట్స్ ప్రపంచంలో ప్రతి చోట ప్రతి ఒక్కరూ మూల ఆహారంగా తినేవాళ్ళు. జస్ట్ ఒక 500 సంవత్సరాల క్రితం వెళ్తే వరి బియ్యము గోధుమలు వాడుకలో లేవు. ఎక్కడో ఒక చోట ఎప్పుడో కొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు, జమీందారులు, మన దేశమే కాదు ఎక్కడ ప్రతి చోట ఇదే జరిగింది అన్నమాట. మెల్లిమెల్లిగా గడిచిన 100 సంవత్సరాల్లో ఈ కంపెనీలు షడ్యంత్రం చేసి అరే ఏమిటి మీరు ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారు, పందుల ఆహారం అది, పక్షుల ఆహారం అది, ఇప్పటికీ కొర్రలు పక్షుల ఆహారం అని మీరు అందరూ అనుకుంటారు, పావురాలకి వేస్తుంటారు. మంచి ఆహారం పావురాలకి, అవి హ్యాపీగా ఎగురుతున్నాయి, మనం ఇక్కడ పూరుకుపోతున్నాం రోగాలతో. చాలా తేడా ఉంది. అంటే ఇది పనిగట్టుకుని ఈ కంపెనీలు మీ తలల్లో నాటిన విషం. అంటే దే హ్యావ్ బ్రెయిన్ వాష్డ్ అస్. నేను కూడాను పెరుగుతున్నప్పుడు వరి బియ్యమే ఆహారం అనుకునేవాడిని. కానీ పల్లెకు వెళ్ళినప్పుడు, మా అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు కొర్రలు అరికలు తినటంతో ఆరోగ్యంగా ఉండేది గమనించాను. నాకు వయసు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. అంటే నేరుగా చెప్పాలంటే వరి బియ్యము గోధుమలు తింటే మనం కాన్స్టిపేషన్, మలబద్ధకం అవుతుంది. అంటే పొద్దున్న లేచి సరిగ్గా కక్కస్ చేయలేకపోతాం. అదే మీరు అంబలి, కొర్రల అంబలి, ఒక పలుచటి గంజిని మట్టి కుండలో కట్టి 8 గంటలు పెట్టి ఆ అంబలి తాగారనుకోండి ఒక 3 రోజులు, మీ లోపల ఉన్న మొత్తం మలం అంతా పటపటపట వచ్చేసేస్తుంది. తర్వాత రెగ్యులేట్ అవుతుంది, హ్యాపీగా ఉండొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఉదయం లేచి సరిగ్గా మలాన్ని మూత్రాన్ని విసర్జన చేస్తారో మీకు రోజంతా ఖుషీగా ఉంటుంది అన్నమాట. అదే జరగట్లేదు ఇప్పుడు. అందుకే అందరికీ విసుగు, చిరాకు ఇవన్నీ. మీ పొట్ట ఖాళీ అయిపోయింది అనుకోండి, పొద్దున్న లేచి హ్యాపీగా ఉంటారు. లేదంటే ఇదే పనులు, దానికి ట్యాబ్లెట్ వేసుకోవడం, గ్యాస్ట్రిక్ అనటం, ఇవంతా రోగాలు ఒకదాని ఒకటి. అవి చిన్న రోగాలని అనుకుంటున్నాం, కానీ గ్యాస్ట్రిక్ రోగాలే పెద్ద రోగాలు అయిపోయి ఐబిఎస్, క్రాన్స్, గుదద్వారంలో క్యాన్సరు, ఇవంతా వచ్చేదానికి కారణాలు. అలా అయితే ఇప్పుడు గ్యాస్ ఉన్న వాళ్ళు కొంతమంది, యాసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ ఉన్న వాళ్ళకి తినద్దని చెప్తారు కొంతమంది. అంటే ఈ కొంతమంది తజ్ఞులకు మిల్లెట్స్ అంటే తెలియదు, దానిని చూసి ఉండరు, ఊరికి ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. మీకు గ్యాస్ట్రిక్, ఐబిఎస్, క్రాన్స్, గుదద్వారం క్యాన్సర్ ఇలాంటి భయంకరమైన రోగాలు బాగా కావాలంటే ప్రతి మానవుడు అరికల అంబలి, సామెల అంబలి, కొర్రల అంబలి ఇలా అంబలి చేసుకొని ఒక 6 వారాలు భోజనానికి ముందు ఒక గ్లాస్ 200 ml అంబలి తాగడం మొదలు పెడితే 6 వారాల్లో తేడా వస్తుంది. ఆరోగ్యం మీ స్వంతం అవుతుంది. ప్రతి రోగానికి మూలం మన సెలియాక్ రీజన్ అంటారు. అంటే ఉదరం తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు, అక్కడే పౌష్టికాంశాలు, రక్తంలో ఉన్న గ్లూకోజు అన్నీ పీల్చుకోబడేది. రక్తంలోకి గ్లూకోజ్ చేరాలంటే మన
చిన్న పేగులు పెద్ద పేగుల ప్రాంతం నుంచే జరుగుతుంది. దీన్ని సిలియాక్ రీజన్ అంటారు. ఈ ప్రాంతంలో సూక్ష్మజీవుల సముదాయం ఉండాలి, గట్ మైక్రోబ్స్ అంటారు. ఈ గట్ మైక్రోబ్స్ని మనం చంపుతూ వస్తున్నాం. ఎప్పుడైతే వరి బియ్యము గోధుమలు చక్కెర తినడం మొదలుపెట్టారో మన గట్ మైక్రోబ్స్ మంచి చేసే సూక్ష్మజీవులు చనిపోవడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే మీరు పీచు పదార్థం ఉన్న పదార్థాలు తింటారో గట్ మైక్రోబ్స్ పెరుగుతాయి. గట్ మైక్రోబ్స్ మంచిగా ఉంటే మీకు ఆరోగ్యం, గట్ మైక్రోబ్స్ క్షీణిస్తుంటే మీకు అనారోగ్యం. అంటే ఈ నిర్వచనంలో కూడాను వరి బియ్యము గోధుమలు చక్కెర మీ ఆహారం కాదు, మిల్లెట్సే మీ ఆహారం. ఎందుకంటే మిల్లెట్స్లో పీచు పదార్థం ఉంది. ఆ పీచు పదార్థం వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని మీకు పొట్టలో నింపుతుంది. పొట్ట అంటే ఉదరం కింది భాగం, సెలియాక్ రీజన్ అంటారు. చాలా సింపుల్గా ఉంది. సో మీకు ఆరోగ్యానికి కావాల్సిన మైక్రోబియల్ బ్యాలెన్స్ అంటారు దీన్ని, గట్ మైక్రోబ్స్, మైక్రోబయోమ్. సో ఇవన్నిటినీ సరిచూసుకొని ఆహారం మీకు అందజేయాలంటే సిరిధాన్యాలు వైవిధ్యమైన పీచు పదార్థాలతో రోజుకు ఒక్క పూటైనా కనీసం అంబలి తాగుతూ ఉంటే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఏ టైంలో తీసుకుంటే మంచిదంట? ఖాళీ ఎంటీ స్టమక్ అంటే ఉదయం కానీ రాత్రి భోజనానికి ముందు కానీ ఒక 200 ml అంబలి తాగితే అంబలిలో ఉన్న సూక్ష్మజీవులు మీ ఉదరం కింద ఉన్న సిలియాక్ రీజన్లో చేరుకోవడం మొదలు పెడతాయి. 2.1 కిలో సూక్ష్మజీవులు ఉండాలి మొత్తం. ఇప్పుడు ప్రస్తుతం మానవ జాతిలో 0.7 కిలోస్ మాత్రమే కనిపిస్తుంది. అది ఒక ముఖ్యమైన కారణం మన రోగాలకి. సో సూక్ష్మజీవుల్ని మనం సమృద్ధిగా జీవనం చేసే మంచి కలుగజేసే సూక్ష్మజీవుల్ని మనం పెంచుకోవాలి. అది ప్రజ్ఞాపూర్వకంగా చేయాలి. మిల్లెట్స్ స్టార్ట్ చేశాక బాడీలో ఫస్ట్ జరిగే మార్పు ఏముంటుంది? ఒకటి, మిల్లెట్స్ స్టార్ట్ చేయడం ఎలా అనేది కూడా ఒక ప్రశ్న దానికి ముందు. అవును, చాలామంది మిల్లెట్స్ని వరి బియ్యంలాగే కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వేసిన తర్వాత భోజనం చేయాలని ప్రయత్నాలు చేస్తారు. మిల్లెట్స్కి వరి బియ్యానికి ముఖ్యమైన తేడా అందులో ఉన్న పీచు పదార్థం. అవును. సో పీచు పదార్థం మీరు కుక్కర్లో వేసి ఉడకబెడితే ఉడకదు. దాన్ని ముందుగా 7-8 గంటలు నానబెట్టాలి. అందులో ఉన్న పీచు పదార్థం నీటిని పీల్చుకొని వికసించాలి. దాని తర్వాతే అది ఉడకబడుతుంది. కాబట్టి మీరు మిల్లెట్స్ని భోజనం చేయాలంటే నాకు టైం లేదు, 10 నిమిషాలు నానబెడతాను, 2 గంటలు నానబెడతాను అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు 7-8 గంటలు ధాన్యాన్ని బాగా నానబెట్టి దాన్ని వంట వండుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు 99% మందికి ఏమి ఇబ్బందులు ఉండవు. అంటే ఇది అతి ముఖ్యమైన హెచ్చరిక. వంట విధానం మారిపోయింది. కోర్స్ ఇప్పుడు ఎవరు వంటలు కూడా చేయట్లేదు, జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్లు చేస్తున్నారు. నిజమే. అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద ప్రెషర్ కుక్కర్లలో బాయిలర్స్ లాగా అంతా మొత్తం పౌష్టికాంశాలన్నీ నాశనమైన పదార్థాలు తింటున్నారు. సో మనకు ఈ పీచు పదార్థం రక్తంలో ప్రవహించడం మొదలుపెట్టినప్పుడు సరిగ్గా ఉడకపెట్టుకొని తింటే రక్తం పలుచగా అవడం మొదలు పెడుతుంది. సో ఒక 3 వారాల్లో నేను చెప్పిన అంబలి కూడాను మీరు కరెక్ట్గా మంచి విధానంలో తయారు చేసుకొని తింటే తాగితే మీలో ఆరోగ్యం అప్పుడే మీకు భాసమవుతూ వస్తుంది అన్నమాట. ముఖ్యంగా జరిగేది మీ మలబద్ధకం బాగవటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే గట్ మైక్రోబ్స్ పెరగటం మొదలు పెడతాయో అన్ని భాగాల్లోనూ మీకు ఆరోగ్యం మొదలవుతుంది. అతి ముఖ్యంగా జరిగేది మీ పొట్ట క్లియర్ అవుతాడు మొదలు పెడుతుంది. కొన్ని రోజులు సన్నగా అవుతారు. అంటే ఈ పేరుకున్న పాడు మాంసం అంతా కరగవడం మొదలు పెడుతుంది. చాలామంది అయ్యో నేను మిల్లెట్స్ తింటున్నాను కరిగిపోతున్నాను సన్నగా అయిపోతున్నాను అనుకుంటారు. అది మంచి జరుగుతుంది. అలాగే మీరు ఇంకొక 6 నెలలు మిల్లెట్స్తో భోజనం చేయటం మొదలు పెడితే మామూలుగా మళ్ళీ ఎంత వెయిట్ కావాలో అంత వస్తుంది. ఎక్కువ వెయిట్ కారు, కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్. మోసం జరిగింది ఏంటంటే వరి బియ్యము గోధుమలు తిని అందరూ ఊదుకొని పోయారు.
6.5 అడుగులు ఎత్తున్న వాళ్ళు కూడాను 68 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఇప్పుడు 5 అడుగులు ఉన్న అమ్మాయిలే 80 కేజీలు ఉంటున్నారు. అంటే ఇక్కడ ఏమైంది, నేను నా ఫ్రెండ్ 70 కేజీలు చూసి వాడు ఇలాగ ఉన్నాడు అని మనం, వాడు ఎప్పుడైతే సన్నగా అయిపోయాడు అనుకోండి, రా ఇంత సన్నగా అయిపోయావు అంటాం. అంటే వాడికి ఏమన్నా, నేను సన్నగా అయిపోయాను అనుకుంటా. ముందు లావు ఉన్నాడని వాడికి ఆ ఇమేజ్ మనం కట్టుకుంటున్నాం. సో అందరూ లావుగా ఉన్నారు ఇప్పుడు. యాక్చువల్లీ ఓవర్ వెయిట్ ఈజ్ 40% పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్. పట్టణాల్లో అయితే 70% ఓవర్ వెయిట్లో ఉన్నారు. సో అందరూ సన్నగా కావడానికి ముఖ్యం అంబలి తాగటం, మిల్లెట్స్ తినటం. సో ఆరోగ్యం వైపు ప్రయాణం చేస్తుంది సముదాయాలు, సమాజం అని దాని అర్థం. సో ఈ మార్పులు కనిపిస్తాయి కరెక్ట్గా మీరు మిల్లెట్స్ని 8 గంటలు నానబెట్టి వండుకుంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.